5 సంవత్సరాలలో మొదటి 2 సంవత్సరాలు కరోనాలో పోగొట్టుకున్నాం. 2 సంవత్సరాలలో ప్రతి ఒక్కరు ఇబ్బంది పడిన విషయం మీ అందరికి కూడా తెలుసు. మరి ఆ 2 సంవత్సరాలు పోయిన తర్వాత మిగతా 3 సంవత్సరాలలో 8 కోట్ల రూపాయల పనులు మన వార్డులో చేశామని చెప్పడానికి కూడా చాలా గర్వపడుతున్నాం. మరొక 1 కోటి రూపాయల పనులు ఇప్పుడు నడుస్తున్నాయని చెప్పేది మొత్తం 9 కోట్ల వరకులు ఈ రోజు మనం 3 సంవత్సరాల్లో చేయగలిగామని చెప్పడానికి కూడా నేను చాలా గర్వపడుతున్నా. మీరే ఆలోచించండి, గతంలో ఈ యొక్క రోడ్డు డివైడర్ కూడా మన హయాంలోనే వచ్చింది. ఈ యొక్క రోడ్డు వెడల్పు కార్యక్రమం కూడా మన హయాంలోనే చేశాం. ఇక్కడే అర్బన్ హెల్త్ సెంటర్ కూడా మన హయాంలోనే చేశాం. దగ్గరగా 4,70,00,000 రూపాయలతోటి ఇంటర్నల్ రోడ్లు డ్రైన్లు చేసినటువంటి పరిస్థితి. 2 పార్కులు కూడా మనం నిర్మించిన విషయాన్ని కూడా ఈ రోజు గుర్తు చేస్తున్నా. మరి ఈ సెంట్రల్ డివైడర్ సిస్టాన్ని, ఈ సెంట్రల్ లైటింగ్ సిస్టాన్ని కూడా మన హయాంలోనే ఏర్పాటు చేసిన విషయాన్ని కూడా ఈ రోజు గుర్తు చేస్తున్నా. మరి ఇంకొకటి కూడా ఉంది, ఆ ట్యాంక్ కూడా మొన్నటి వరకు అమృత్ పథకాన్ని కూడా 154 కోట్ల రూపాయలతోటి వెలుగోడు నుంచి నీళ్లు తీసుకొచ్చినటువంటి ఘనత కూడా ఈ ప్రభుత్వాన్ని. ఆ రోజు శాంక్షన్ చేయించిన ఘనత కూడా దేశం సులోచనక్కనే ఆ రోజు చైర్పర్సన్ గా ఉండి ఢిల్లీకి వెళ్లి కేంద్ర ప్రభుత్వం వాళ్ళతోటి నిధులు తీసుకొని వచ్చినటువంటి పరిస్థితిని కూడా మీ అందరికి ఈ రోజు వివరిస్తున్నా. మరి ఇంకొక సంతోషకరమైన విషయం ఏంటంటే, మొన్నటి దాకా వెలుగోడు నీళ్లు రావడం లేదు అని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. ఈ రోజు వెలుగోడులో అన్ని వర్కులు కూడా పూర్తయిపోయేసి ఆ నీళ్లు కూడా మనం నంద్యాలకి తీసుకొస్తున్నాము. మొత్తం పైప్ లైన్ వర్క్ అంతా కూడా అయిపోయింది. మరి ఆ నీళ్లు కూడా మన దానికి ఎక్కిస్తే 24 గంటలు నీళ్లు ఇచ్చేటువంటి పరిస్థితి మన నంద్యాలలోకి రాబోతుంది. అది 2 రోజుల్లో మొదలు కాబోతుంది అని చెప్పేసి కూడా ఈ రోజు గర్వంగా తెలియజేసుకున్నా. ఎందుకంటే ఒక ప్రాజెక్ట్ ఫినిష్ కావాలి అంటే ఎన్నో సమస్యలను అధిగమించాలి. ముఖ్యంగా మన నంద్యాల లాంటి పట్టణంలో ఏం చేయాలన్నా సరే తెలుగుదేశం వాళ్ళు కోర్టుకు వెళ్లి కేసులు వేసి అడ్డుకుంటున్నటువంటి పరిస్థితి. మెడికల్ కాలేజ్ తీసుకొచ్చాం, మెడికల్ కాలేజ్ ని కోర్టులో వేసి అడ్డుకోవాలని ప్రయత్నం చేసినారు. పేదలందరికీ ఇళ్ల పట్టాలు తీసుకొస్తే పేదలందరి ఇళ్ల పట్టాల మీద కూడా కోర్టు కేసేసి అడ్డుకున్నటువంటి పరిస్థితి. మరి పేదలకి ఇంగ్లీష్ మీడియం చదువులు చెప్పాలంటే కోర్టు కేసేసి అడ్డుకున్నటువంటి పరిస్థితి. బొగ్గులైన రోడ్డు వెడల్పు చేయాలంటే కోర్టు కేసేసి అడ్డుకున్నటువంటి పరిస్థితి. కలెక్టరేట్ బిల్డింగ్ కట్టాలన్నా సరే, కలెక్టరేట్ ఆఫీస్ కట్టాలన్నా సరే కోర్టులో కేసేసి అడ్డుకున్నటువంటి తెలుగుదేశం నాయకులు ఈ రోజు మళ్ళీ అభివృద్ధి కావాలి అని చెప్పేసి మీ అందరి ముందుకు వస్తారు. నిజంగా అభివృద్ధి ఆకాంక్షించే వాళ్ళు ఏంటంటే ఖచ్చితంగా ఎవడు కూడా కోర్టుకు వెళ్ళి కేసులు వేసే పరిస్థితి ఉండదు. కానీ కావాలని మన మీద బురద జల్లాలనే ఉద్దేశంతో ఈ రోజు మెడికల్ కాలేజ్ మీద కానీ, కలెక్టరేట్ మీద కానీ, బొగ్గులైన్ రోడ్డు మీద కానీ, పేదలందరికీ ఇళ్ల పట్టాల మీద కానీ, పిల్లల చదువుల మీద కూడా కోర్టు కేసేసి అడ్డుకున్నటువంటి పరిస్థితి నిజంగా వాళ్ళ దిగజారుడు రాజకీయానికి అద్దం పడుతుందా లేదా అని చెప్పేసి ఒకసారి మిమ్మల్ని ఆలోచించమని చెప్పి కోరుతున్నా. అయినా సరే ఇద్దరం కూడా కోర్టు మెట్లు ఎక్కి కోర్టులో పోట్లాడి మెడికల్ కాలేజ్ తెచ్చామా లేదా అనేది ఒకసారి ఆలోచించమని చెప్పి కోరుతున్నా. 5,500 పట్టాలకు గాను ఈ రోజు 3,300 పట్టాల మీద మనం కోర్టులో కేసు గెలిచామా లేదా, పంచామా లేదా అనేది ఒకసారి ఆలోచించమని చెప్పి కోరుతున్నా. ఇంకొకటి కూడా తెలియజేస్తున్నాను, మరో 1000 ప్లాట్ల మీద కూడా మనం కోర్టులో కేసు గెలిచాము. ఆ 1000 ప్లాట్లు కూడా మన ఎలక్షన్ పూర్తయిన మరుసటి నెలనే మనం పేదవాళ్ళందరికీ పంచబోతున్నాం అని చెప్పేసి కూడా మీ అందరికీ తెలియజేసుకుంటున్నా. దాని తర్వాత మరో 3-4 నెలల్లో ఇంకొక 1,300 ప్లాట్లు కూడా పంచబోతున్నాం అని చెప్పేసి కూడా మీ అందరికీ మాటిస్తున్నాం. మరి ఇదే కాకుండా బొగ్గులైన్ రోడ్డు మీద కేసు కూడా మనమే గెలిచాం. ఆఖరికి కలెక్టరేట్ మీద కేసు కూడా మనమే గెలిచాం. అంటే దాని అర్థం పేద ప్రజల కోసం ఏదైనా మంచి పని తలపెడితే మనకి ఆ భగవంతుడు అండదండలు పుష్కలంగా ఉంటాయి. రవిచంద్ర కిషోర్ మాట్లాడినాక మాట్లాడడం ఏముండవు, ఆల్మోస్ట్ అంతా క్లియర్గా మాకు ఏం వదిలిపెట్టలేదు. కాబట్టి దయచేసి 1-2 విషయాలు చెప్తాను. మనకు అంటే సెంట్రల్ విషయాల్లో మనకు నూనెపల్లె దాదాపు 40-50 ఇయర్స్ నుంచి కూడా రైతులు చాలా మన నంద్యాల ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. అండర్ పాస్ కూడా శాంక్షన్ అయింది. ఇట్లే మన పాల కేంద్రం నుంచి కూడా ఇది మనకు ఒక బ్రిడ్జ్ ఉన్నది, రైల్వే బ్రిడ్జ్, అది కూడా ఆల్మోస్ట్ అది కూడా శాంక్షన్ అవుతుంది. కాబట్టి దయచేసి గుర్తుపెట్టుకోండి, వచ్చే ఎలక్షన్స్ లో మీరు, ఎందుకంటే రవిచంద్ర కేశవ్ చెప్పినాక ఏమి వదిలిపెట్టాడు మాకు. కాబట్టి దయచేసి గుర్తుపెట్టుకోండి, నెక్స్ట్ 13వ తేదీ ఎలక్షన్స్ వస్తున్నాయి. కాబట్టి మనమంతా మన గుర్తు ఏందమ్మా, ఫ్యాన్ గుర్తు ఓటేసి మమ్మల్ని రవిచంద్ర కిషోర్ని అత్యధిక మేరతో గెలిపించి మీకు సేవ చేసే భాగ్యం కలిగించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.